శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు నిన్న వ్యవహరించిన తీరు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత రెండోసారి శాసనమండలిలో ఉన్నటువంటి సోము వీర్రాజు గారి పట్ల దాడికి ప్రయత్నించడం సిగ్గుచేటు. రాజ్యాలు పోయినా ఇంకా రాజుల్లాగా భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి శాసన మండలి సభ్యులు వీధి రౌడీల్లాగా శాసన మండలిలో వ్యవహరించడం అనేటువంటిది సభ్య సమాజం ఈరోజు రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మీ వ్యవహార శైలి, మీ భాష, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు వ్యవహరించిన తీరుకు ఈ రాష్ట్రంలో ప్రజలు 2024లో బుద్ధి చెప్పారు. నేడు శాసనసభలో సంఖ్యాబలం లేక ఒక్కరోజు కూడా శాసనసభకు వెళ్ళనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు శాసన మండలిలో బలం ఉందని చెప్పేటువంటి అధికార మదంతో లేదా అధికార విపక్ష బలంతో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతుందో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. శాసన మండలిలో కూడా ఈరోజు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించాల్సినటువంటి పార్టీ అధికార పక్షంగా వ్యవహరించేటువంటి దురుస్తనంతో వాళ్ళ శైలి కనపడుతుంది. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారనేటువంటి విషయాన్ని మర్చిపోతుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర్రాజు గారి మీద చేసినటువంటి ఏదైతే దాడి కానీ, ఉపయోగించిన భాష కానీ, దౌర్జన్యం కానీ తక్షణం క్షమాపణ చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలకు ప్రజావేదికగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని చెప్పి గుర్తు చేస్తున్నా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపడం లేదు? శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు నేరుగా అధికార పార్టీ మీద దాడి చేసేటువంటి స్థితికి వెళ్ళారంటే, ఒకవేళ మళ్ళా మీకు అధికారం కల్పిస్తే ఈ రాష్ట్రంలో మీ యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది ఇది సంకేతం కాదా అని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి తక్షణం శాసన మండలి బీజేపీ పక్షనేత వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. ఈ సంఘటన మీద శాసన మండలిలో జరిగింది కాబట్టి చైర్మన్ గారు తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వీర్రాజు గారి మీద దాడికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద శాసన మండలి చైర్మన్ తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీ శాసన మండలి అడుగుతున్నటువంటి తిరుపతి లడ్డు అంశం కానీ, కల్తీకి సంబంధించిన అంశం కానీ దొంగే దొంగ దొంగ అని నడిచినట్టు ఉంది. అసలు శాసన మండలిలో చర్చ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు కానీ, పాపాలు కానీ బయటపడతాయి. కాబట్టి ఈ రకంగా సోము వీర్రాజు గారి మీద దాడి చేయడం, శాసన మండలి జరక్కోకుండా అడ్డుకోవడం, లేని అంశాలు తెర మీదకి తెచ్చడం అనేది జరుగుతుంది. నిజంగా మీకు తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో చర్చ జరగాలని కోరిక ఉంటే శాసన మండలిలో విపక్ష పార్టీ ఎందుకు ఆందోళన చేస్తుంది? శాసన మండలిలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గొడవ చేస్తున్నారు? మీరు తెలివైనటువంటి వాళ్ళైతే నిజంగా చర్చ జరగాలని మీకు చిత్తశుద్ధి ఉంటే శాసన మండలిలో జరగాల సభ అనేటువంటిది కోరుకోవాలి కదా మీరు. కాబట్టి శాసన మండలిలో చర్చ జరిగితే మీ యొక్క చేసిన పాపాలు కానీ, మీరు చేసిన తప్పులు కానీ, లేదా మీరు 5 సంవత్సరాల అధికారంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ బయటకు వస్తాయి. కాబట్టి పరోక్షంగా అడ్డుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శాసనసభ సమావేశాల్లో ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఆవుతో కథ చెప్తాడు. నేను శాసనసభకు వెళ్ళాలనుకుంటున్నాను, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభకు వస్తానంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా బీజేపీ ఒక ప్రశ్న అడుగుతుంది. శాసన మండలిలో మీకు బలం ఉంది కాబట్టి మీరు శాసన మండలిలోకి పోయి సభ జరుపుకోకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు మీరు శాసనసభలో ఏమడుతున్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానని అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఉంది. 67 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్లకే శాసనసభ వదిలి పారిపోయి, నేను పాదయాత్ర పేరుతో శాసనసభకి వెళ్ళలేదు,
మరి ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఎందుకు శాసనసభకు పోలేదని నేను అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంటేనే, ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటే మాత్రమే నేను శాసనసభకు పోతా, అప్పుడు మాత్రమే నా బల ప్రదర్శనతోటి నేను మాట్లాడతాననేటువంటి ఒక అహంకారం తప్ప, నేను ప్రతిపక్షాల్లో ప్రజల సమస్యలను ప్రజావేదికగా మాట్లాడాలనేటువంటి కోరిక కానీ, తాపత్రయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ విషయం సమానం చెప్పాల. మీరు 2014, 19లో ప్రతిపక్ష హోదా మీకు ఉన్నా ఎందుకు శాసనసభ వదిలి వెళ్ళిపోయారు? ఆ రోజు ఎందుకు మీరు శాసనసభలో పాల్గొనలేదు? ఎందుకు మీరు పూర్తి సమయం శాసనసభలో లేరు? 2 సంవత్సరాల ముందే ఎందుకు వెళ్ళిపోయారో ఈ రాష్ట్ర ప్రజలకు సమానం చెప్పాల. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద, ప్రతిపక్షం మీద, శాసన వ్యవస్థల మీద, శాసనసభ మీద లేదా శాసనాల మీద ఏమాత్రం కూడా విశ్వాసం లేదు. వాళ్ళకి కావాల్సిన అధికారం మాత్రమే. అధికారం ఉంటే మేము ఏమైనా చెలాయించవచ్చు అనేటువంటి ఒక అహంకారము, దుహంకారం తప్ప వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ విశ్వాసం లేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.